నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఆధ్యాత్మిక విప్లవకారుడు, అలాగే ఆధ్యాత్మిక సింహం, ఈ రెండు టైటిల్స్ మనకు బాగా సుపరిచితులైన రాధా మనోహర్ దాస్ గారివి. అంటే ఆయన పేరు కన్నా కూడా ఆయనకి ముందు చెప్పే ఈ విశేషణాలే ఆయన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తు చేసుకుంటాయి. నమస్తే స్వామి. స్టాలిన్, తండ్రి స్టాలిన్, కొడుకు స్టాలిన్, వాళ్ళని సపోర్ట్ చేస్తూ ప్రకాష్ రాజ్ గారు ఆ సభలో బాగా చెప్పానా అని అడగటం విని చూశారు. సనాతన ధర్మం నిజంగా కరోనా వైరస్ లాంటిది అంటారా? అలా అయ్యుంటే వీళ్ళంతా ఎప్పుడో అసలు మాట్లాడే ఛాన్స్ ఉండేది కాదు కదా. సనాతన ధర్మం అందరి మేలు కోరుతుంది కాబట్టి ఎవరిని దోచుకోమని చెప్పలేదు, ఎవరిని ఆక్రమించమని చెప్పలేదు, ఎవరిని ఎత్తుకురామని చెప్పలే. ప్రపంచం అంతా ఎవిడెన్స్ ఉన్నది మనకే, ఎథిక్స్ ఉన్నది మనకే, ఎపిక్స్ ఉన్నది మనకే. సిగ్గులేదు కాబట్టి వాడు గొర్రె కాబట్టి స్టాలిను, వాడు వైరస్లో ఉన్నాడు కాబట్టి వాడు వాగుతాడు. వాడు సిగ్గుంటే సనాతన ధర్మం వైరస్ అన్నాడు గుళ్ళ మీద పెత్తనం వదిలేయచ్చు కదా. రాష్ట్రం బతికేదే గుళ్ళ మీద. దాని పేరే టెంపుల్ స్టేట్, నాట్ సింపుల్ స్టేట్. ఆల్వాళ్ళు 12 మంది పుట్టింది అక్కడే, నాయనాళ్ళు పుట్టింది అక్కడే, ప్రపంచంలో పెద్ద దేవాలయాలు ఉండేది అక్కడే. కానీ దరిద్రం ఏంటంటే ద్రవిడవాదం ఒక దరిద్రవాదం తెచ్చి ధర్మనాశనం ఎలా చేయాలి అంతే, ఇంకేమిలే. కూతుర్ని పెళ్లి చేసుకునే బ్యాచ్ వీళ్ళు మాట్లాడతారు, వీళ్ళు మనకు ఉపన్యాసాలు చెప్తారు. వాడిని అడిగితే ఆ కూతుర్ని పెళ్లి చేసుకున్న బ్యాచ్ గాడు అవును మనం మొక్కేసాం, ఆ పండ్లు వస్తాయి తింటాంగా అంటాడు. అది వీళ్ళు మనకు ఉపన్యాసాలు ఇస్తారు. వీళ్ళు ఎంత దద్దమ్మలంటే, మీరు వెళ్ళారు శ్రీరంగం గుడి ముందు ఆడి విగ్రహం, దాని కింద దేర్ ఇస్ నో గాడ్, దేర్ ఇస్ నో గాడ్. నేను సరిగ్గా అదే అడగబోతున్నానండి. మీరు ఒక్క శ్రీరంగం ప్రస్తావన చేశారు, కాంచీలు కూడా అదే, కంచి కామాక్షి ఆలయాలు ఎదురుగుండా పెరియార్ విగ్రహాలు పెట్టారు. సేమ్ అదే డైలాగు. ఈ దరిద్రులు మసీదు ముందు పెట్టాలిగా, చర్చి ముందు పెట్టాలిగా, చవట్లారా. ఈ మధ్యకాలంలో బ్రహ్మానందం గారు కూడా అన్నారు, మనువాదం గురించి, మనువాదం స్త్రీలని ఎంత నీచంగా చిత్రీకరించింది, ఎలా నియంత్రించింది అని అనుకుంటూ ఆయన కూడా చెప్పుకొచ్చారు. నోరు జారేడు అనాలి, బ్రహ్మానందం నోరు జారేడు అనాలి. ఇప్పుడు మనువు మనుషులకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఎత్త నార్యస్తు పూజంతే తత్తరమంతి దేవత. అది కనపడలేదు దీనికి. గార్గి కనపడలేదా, మైత్రేయ కనపడలేదా, సీతమ్మ కనపడలేదా, కౌశల్య కనపడలేదా, సుమిత్ర కనపడలేదా, మొల్ల కనపడలేదా, తరిగుండ వెంగమామ కనపడలేదా. కృష్ణదేవరాయలు శాసనం చేశారట, ఇదిగో ఈ మొల్ల చెప్పిన పాఠాలు వీధి బడిలో చెప్పండి అని. ఆవిడ ద్విపద కావ్యం, కుమ్మరి మొల్ల కదా, డిఫరెన్స్ ఏం లేదు, చూపించాలిగా. ఇవన్నీ చెప్పాలి కదా. బ్రహ్మానందం గారు మంచి వెంకటేశ్వర భక్తుడు కదా, పాజిటివ్ ఇదిగా మాట్లాడాలి. చిత్రకారుడు వెంకటేశ్వర బొమ్మలు కూడా వినయం ఉన్నవాడు, విషయం ఉన్నవాడు కదా. ఇవన్నీ అక్కర్లేని. ఇప్పుడు టీచర్ ఆల్సో పెద్ద మనిషి, రిమైన్ పెద్ద మనిషి కదా. ఇప్పుడు హలాల గురించి మాట్లాడతాడా? కానీ ఒక ముస్లిం లేడీ ఆఫీసర్ మాట్లాడింది మొన్న, మీకు తెలుసు కదా మాది పీస్ఫుల్ రిలీజియన్ అని ఓపెన్ చెప్పింది ఆవిడ. ఓపెన్గా హలాల్ తెలుసు జనాలకి కొంతవరకు. హలాల స్త్రీ యొక్క స్థితి అద్భుతం. మీ గ్రంథంలో 10 మంది గొప్ప తల్లుల్ని చూపించండి అని. మనం సీతమ్మ గురించి చెప్పగలం, డొక్కా సీతమ్మ గురించి చెప్పగలం. వాళ్ళు ఎవరు చూపిస్తారు సార్? 1 or 2 ఏం చూపిస్తారు? కదండి, అక్కడ లెదర్కున్న ఇంపార్టెంట్ మదర్కి లేదుగా, ఏం చూపిస్తారు? ఈ మాట్లాడాలి కదా. స్త్రీకి మనం విలువ బట్టి ఎక్కడ దాకా వచ్చాం. మాతృదేవో భవ ఎవడన్నా చెప్పాడా భూమి మీద? భూమిని అమ్మ అనుకోమని, నీళ్లు గంగమ్మ అనమని, అన్నాన్ని అన్నపూర్ణ అని, పుస్తకాన్ని సరస్వతి అని, డబ్బుని లక్ష్మి అని రెస్పెక్ట్ ఇచ్చామండి. మనువు తొక్కమని చెప్పాడా? మనువు చెప్పింది ఏమిటి? స్త్రీ శారీరకంగా బలహీనరాలు కాబట్టి షీ షుడ్ బి అండర్
వృద్ధాప్యంలో కొడుకు, యవ్వనంలో భర్త, బాల్యంలో తండ్రి. నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హతి. ఎందుకు? ఇప్పుడు స్వతంత్రం ఎక్కువయ్యి జీవితాలు కోల్పోయేది. అక్కడ ఉద్దేశం గ్రహించాలి కదా, యాటిట్యూడ్. ఆ యాటిట్యూడ్ లేకుండా మనుషులందరికీ రాశారండి. ఏదో ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, బ్రహ్మానందం గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, పూరి జగన్నాథ్ కావచ్చు, కేవలం మన గ్రంథాల మీద మాత్రమే మాట్లాడతారు, ఇంకోటి మాట్లాడరు. ఎందుకని మాట్లాడితే ఏమొద్దో తెలుసు కాబట్టి. నా కోరిక ఏమిటంటే, వీళ్ళు సోషలిస్టులు అనుకుంటే అన్నీ మాట్లాడాలి, లేకపోతే ఏం మాట్లాడరు మూసుకొని కదా. ఇప్పుడు ఎవరి ఇంట్లో మనుధర్మశాస్త్రం బుక్ అని చెప్పు, నీ ఇంట్లో ఉందా? లేదు. పోనీ ఏమన్నా రాజ్యాంగం ఏమన్నా అదే? ఎవరైనా శాసనం చేశాడా? ఎవరి జీవితం వాళ్ళు జీవిస్తున్నారు కదా. పోనీ ఈ వాదాలు ఎవరైతే మాట్లాడతారో, ఈ దేశాన్ని 800 ఏళ్ళు ఎవరు పరిపాలించారు, 300 ఏళ్ళు ఎవరు పరిపాలించారు, అప్పుడు ఎవరెవరిని తొక్కారు? పోనీ నువ్వు చెప్పు. నువ్వు పడి ఏడుస్తుంటావు కదా ఒక వర్గానికి, చెప్పు ఎవరెవరిని తొక్కారు? ఔరంగజేబు స్థలాలు ఇస్తే మీరు గుళ్ళు కట్టుకున్నారని చరిత్రలో రాశారు. మేము కూడా చదివాం అది. ఔరంగజేబుకి దేశానికి సంబంధం ఏంటి? దొంగోడు మన స్థలం ఇవ్వడం ఏంటి? దొంగోడు మన స్థలాలు ఇవ్వడం. దయతో కరుణతో స్థలాలు ఇస్తే మీరు గుళ్ళు కట్టుకున్నారు. కాదు, ఔరంగజేబు ఇక్కడికి ఎలా వచ్చాడు? ఇక్కడ వాళ్ళ పుట్టాడా? ఇన్వేడర్, దొంగ. బాబర్ దొంగ, ఔరంగజేబు దొంగ, తైమూర్ దొంగ, వాడిని సపోర్ట్ చేసినోడు లంగ. అది నా బెంగ. వాడి పేరు సైఫ్ అలీ ఖాన్ కొడుకు పేరేంటి? తైమూర్. వాడు ఒక్క రోజులో 1,00,000 మంది హిందువులు చంపినోడు. మనకేం సంబంధం అంటున్నా? ఇక్కడ పుట్టినోళ్ళే, ఇక్కడ చచ్చినోళ్ళే. దొంగోళ్ళు మాకు సంబంధం ఏంటి? ఏంటి రిలేషన్ ఏంటండి? ఇంకోటి, ఇప్పుడు మొన్న బ్రదర్ షఫీ ఆయన ఫ్లైట్లో కలిశారు ఎయిర్పోర్ట్లో. గురూజీ మన ఇద్దరం ఒక చోట కూర్చుందాం అన్న. అయ్యి బలివారు సార్, సంతోషంగా అన్నాను. ఆ పక్కన ఆయన్ని రిక్వెస్ట్ చేస్తే అతను వెళ్ళాడు. మేము కలిసి మాట్లాడుకుంటూ వచ్చాం అని చెప్పారు. చాలా వినయంగా చక్కగా చెప్పారు. గురూజీ ఇప్పుడు నేను ముస్లిము, మా నాన్న ముస్లిము, మా తాత ముస్లిం, అలా వెళ్ళండి 4-5 తరాలు మేమంతా హిందువులే కదా. అరబ్ వాళ్ళకి మాకేం సంబంధం లేదు కదా. మతం మారచ్చు, గతం మారదు. మీ మాట నిజం అని నాతో చెప్తున్నాను. మీరు ఉన్నట్టు చెప్తారు, మీరు చెప్పేవన్నీ నిజాలు. మరి మన ఓవేసీలు వాళ్ళ అదే నేను అక్కడికే వస్తున్నా. ఇప్పుడు షఫీ గారు ఒక్కడే చెప్పలే ఈ మాట, ఫరూక్ అబ్దుల్లా అదే చెప్పాడు. 7 తరాల క్రితం మేము శివారాధకులం, బ్రాహ్మణం, మతం మార్చబడ్డాం. గులాం నబీ ఆజాద్ ఏం చెప్పాడు? వీడియో ఉంది, ఊరికే మాటలు కాదు. బిఫోర్ ఇస్లాం కేమ్ టు కాశ్మీర్ ఈజ్ ఎగ్జిస్ట్. కాశ్మీర్ పేరు ఎలా వచ్చింది? కశ్యప్ మహాముని. కశ్యపుడు ఎవరండి? ఋషులు. ఇది ఋషిభూమి. బ్రహ్మానందం వ్యాఖ్యల మీద మీరేమనుకుంటున్నారు? అంటే మీరేమన్నాడు? యూ వాంట్ టు ఆల్రెడీ చెప్పాను కదా సార్. కాదు అంటే ఆయన అలా అనకుండా ఉండాల్సింది అంటే అని అన్నారు. హి హాస్ టు విత్డ్రా చేసుకోవాలా? కాదండి, సమాజానికి కలపడానికి ఏమన్నా మాట్లాడండి. ఇప్పుడు ఎవరైనా ఎవరింటికన్నా వచ్చి మనుధర్మ శాస్త్రం ఫాలో అవ్వండి అన్నారా? ఆ బుక్లు ఇచ్చారా? లేదు. అదేమన్నా ఉందా? లేదు. కానీ కొంపల దగ్గరికి వచ్చి బైబిల్ ఎత్తున్నారు. మాట్లాడమండి. కెన్ యూ స్పీక్? ఏమో మీ వీడియో చూసిన తర్వాత మాట్లాడతాడేమో. మాట్లాడమండి. బైబిల్ చదువుతాడేమో చెప్పండి, నేను రెఫరెన్స్లు పంపిస్తాను. ఎవరన్నా హిందూ వెళ్ళాడండి? ఎడారి మతాల పీడ ఈ దేశానికి వదులుతుందా? సమీప నిన్ను బట్టి మీకేమన్నా కనిపిస్తుందా సార్? డిపెండ్స్. ఇప్పుడు గుళ్ళో ఉత్సవం అయితే 1000 మంది వచ్చారు, గుళ్ళో రథం కాలిపోతే 10 మంది రాలేదు, ఎలా నిలబడద్ది చెప్పు? కరెక్ట్. ఆ టాపిక్ దగ్గరికి వస్తున్నాండి. రథాలు కాల్చేశారు, విగ్రహాల తలలు నరికేశారు, వాళ్ళందరినీ ఆ రాష్ట్ర అప్పటి డీజీపీ పిచ్చోళ్ళని తేల్చేశారు. ఇవాళ కూడా తెలంగాణలో వాళ్ళకి అందరూ పిచ్చోళ్ళ కనబడతారు. ఇవాళ తెలంగాణలో కూడా ముత్యాలమ్మ గుడిలో
తల్లి తల్లిని అపచారం చేస్తూ మూత్ర విసర్జన చేసిన వాడు కూడా పిచ్చివాడట. ఇంతమంది పిచ్చోళ్ళు ఒక్క తెలుగు రాష్ట్రాల్లో ఎందుకుంటున్నారు? కాదు కాదు, మీకు అర్థం కాదు. ఐ కమ్ టు వెరీ గుడ్ క్వశ్చన్. ఐ అప్రిషియేట్ యూ వాసుదేవన్ గారు. యాక్చువల్గా పిచ్చోళ్ళు ఉండే మతస్థులు, పిచ్చి మతస్థులు అవన్నీ చేస్తుంటారు. అవి పిచ్చి మతాలు. ఇప్పుడు ఆ పిచ్చోడు కదా, మతిస్థిమితం లేనివాడు ఓన్లీ గుళ్ళో మాత్రమే ధ్వంసం చేస్తాడు. మసీదు గోడ మీద వచ్చేవాడు, రథాలు మాత్రమే తగలబెడతాడు. వాడు రథాలు మాత్రమే తగలబెడతాడు, ఇంట్లో వచ్చపోయాడు. వాడు పిచ్చోడా, ఆ మతమే పిచ్చిదా? ఇది నువ్వు డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఒక అపార్ట్మెంట్లో ఒక పిల్ల దీపాలు పెట్టుకుంది. దీపాలు వాళ్ళ ఇంటి ముందు, ఎదురింటి ముందు కాదు, వాళ్ళ ఇంటి ముందు. ఆ పక్కన ముసలి గోద, వృద్ధ గోర వచ్చి కాలుతో తన్నేసింది. వీడియో ఉంది. ఏమిటింది? బైబిల్ ఎక్కింది దానికి. ఎడారి మత పుస్తకాలు మస్తకాలను నాశనం చేస్తాయి, ప్రపంచాన్ని నాశనం చేస్తాయి, దేశాలను పుట్టిస్తాయి, పాత బస్తీలను పుట్టిస్తాయి. ఎవిడెన్స్ కనబడుతుందిగా. నేనేమంటా అంటే వాళ్ళు అలాగే ఉంటారు. ఇప్పుడు డెన్మార్క్ అదే పరిస్థితి, ప్యారిస్ అదే పరిస్థితి, బ్రిటన్ అదే పరిస్థితి. నువ్వు మారు, నువ్వు ఎక్కడ తినాలి, ఎక్కడ కొనాలి. నేను సరదాగా చెప్తాను, మీరు హిందీలో దేకండి లేదా తెలుగులో దేకండి, నువ్వు మారాలి. నేనేమంటా అంటే యూ డోంట్ హ్యావ్ రైట్ టు కామెంట్ ఆన్ ముస్లిమ్స్ ఆర్ క్రిస్టియన్స్. నువ్వు మారు. ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాతో స్వామీజీ మనం వేడివేడిగా 2 దోశలు తిందాం అన్నారు అనుకోండి. వాసు నేను దాసు తింటే లాసు అని నేను రిజెక్ట్ చేస్తా. ఎందుకు? నేను తిన్నా కాబట్టి. మీరు ఎంత ప్రేమతో నెయ్యి చేసాం, కారప్పొడి ఏం చెప్పినా తిన్నాం. నాకు హక్కు ఉందిగా. యువర్ లిబర్టీ. మీరేం తినాలనుకున్నది మీకు స్వేచ్ఛ ఉంది కదా. పండ్లు మాత్రమే తింటా. ఇప్పుడు టైం దాటింది, అది కూడా తిన్నాం, అది వాడికి ఇచ్చేస్తా కదా. నువ్వు వాడు, నువ్వు ఎలా ఉండాలో అలా ఉండు. నిన్న ఎవరో మెసేజ్ పెట్టారు, ఏమైనా గమనిస్తున్నారా, కనబడుతుందా తెలుగు రాష్ట్రాల్లో హిందువులారా? తెలంగాణలో పాటలు పెట్టినందుకు ఓ పూజారిని వరంగల్లో ముస్లిం చంపేశాడు. అన్నం పెట్టినందుకు ఆంధ్రప్రదేశ్లో పూజారిని కొట్టాడు. ఏం జరుగుతుందో కనబడుతుందా, ఏమన్నా దేగుతున్నారా? ఇవాళ ఒక తల్లి ఫోన్ చేసింది, ఎక్కడ తిరుపతిలో కపిల తీర్థం టెంపుల్లో దీపాలు పెట్టడానికి, దీపం కొనడానికి షాప్కి వెళ్తే ఆ క్యూఆర్ కోడ్లో అమ్మేవాడు షాప్ ఓనరు ముస్లిం, గుడి లోపల. ఈవిడ అడిగిందండి తల్లి, అవునండి షాప్ మేము పెట్టుకున్నాం. లోపల ఉన్నాడు ఎవరు? అకార్డింగ్ టు ఇస్లాం, అకార్డింగ్ టు క్రిస్టియానిటీ లోపల ఉండేవాడు కపిలేశ్వర స్వామి, సాతానా? వాళ్ళ దృష్టిలో సాతాన్. నువ్వు దేవుడు కాదు అనే చోట నువ్వు బతుకుతున్నావు. నేను బతికిచ్చేది ఎవరు? నువ్వు ఎవరు కాదనుకున్నా వాళ్ళు బతికిస్తున్నారు. అది నిజమైన దేవుడు అంటే. నువ్వు ఎవరిని తిడుతున్నావో, ఎవరిని వ్యతిరేకిస్తున్నావో, ఎవరిని విమర్శిస్తున్నావో వాళ్ళే నీకు కూడెడుతున్నారు. సరే, అది వేరే కథ. పర్మిషన్ ఇచ్చినాడు ఎవడు? నేను వెళ్ళి చూడమని చెప్పాను, తర్వాత చూద్దాం. అండ్ ఇంకొక ప్రశ్న అండి, ఓవైసీల దగ్గర ఆగాం మనం. ఓవైసీల రూట్స్ ఏంటి? అండ్ వాళ్ళు 15 నిమిషాలు సమయం ఇస్తే చిటికేస్తే చాలని దాకా వచ్చిన పరిస్థితిని గవర్నమెంట్స్ ఎందుకు ప్రాపర్గా అడ్రస్ చేయలేకపోయినాయి? సార్ మీరు వాళ్ళ రూట్స్ గురించి మాట్లాడారు. సార్ విషయం ఏంటంటే, మన పిల్ల, మన అమ్మాయి ఇంటి బయట ఉన్నప్పుడు ఎవడో విజిలేస్తే, కన్ను గీటితే, మనం ఫేస్బుక్ మాత్రం చూసుకుంటూ ఉంటే నెక్స్ట్ ఏం జరుగుతాయి కదా. కన్నేస్తాడు, తర్వాత కాలేస్తాడు, చెయ్యేస్తాడు, తర్వాత నరికేస్తాడు, బస్తాలో వేస్తాడు, ఏమైనా చేస్తాడు. తప్పెవరు? నీదేనా? కాబట్టి భీష్ముడు చెప్పాడు, ఇఫ్ యు వాంట్ పీస్ దెన్ రెడీ టు ఫైట్. నువ్వు బలంగా ఉండు చాలు, నువ్వు ఎవరి మీదకి వెళ్ళక్కర్లే, బలంగా ఉండు. చూడండి, భారతదేశంలో ఏ భారతీయుడు ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళ మీద ఎక్కి మనకి నేర్పలేదండి.
అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. ఓల్డ్ సిటీలో మొన్న లాస్ట్ ఎలక్షన్స్లో చూస్తే కనుక బీజేపీ కొంత ప్రభావం చూపిస్తుంది అనుకున్నాం. బట్ సమ్హౌ షీ లాస్ట్ ద ఎలక్షన్ మాధవీలత గారు. అంటే తగినంత బలం లేకనా లేకపోతే ఐక్యత లేకనా? సార్ ఆవిడ ఆ తర్వాత కూడా ఎక్స్ప్రెస్ చేశారుగా, ఆల్మోస్ట్ కన్నీళ్ళు పెట్టుకున్నామేమో. ఇన్ని లక్షల మంది ఉన్నారు, మీకు ఆల్రెడీ ఆన్సర్ చెప్పాను సార్. అరే చిన్న పిల్లోడండి ఆజాద్ చంద్రశేఖర్, చిన్న పిల్లోడు. ఏం పేరు నీ పేరు? ఆజాద్ అన్నాడు. అతని పేరు చంద్రశేఖర్ కానీ ఆ పేరు మిగిలిపోయింది. మీ నాన్న పేరు వందే మాతరం అన్నాడు, మీ అమ్మ పేరు భారత్ మాత అన్నాడు. అంతే. ఆ పిల్లోని 100 దెబ్బలు ఎన్నో కొట్టమన్నాడు కోరలాతో జడ్జి, బ్రిటిష్ వాడు. కొట్టారు, పడిపోయాడు, రక్తం వచ్చేలాగా. ఎందుకు వచ్చిన గొడవ, ఇంట్లో పడుకున్నాడా? చచ్చేదాకా పోరాటం చేసి వాళ్ళ చేతుల్లో చావకూడదని ఆఖరి బుల్లెట్తో, అమ్మా ఈ మట్టిలో కలిసిపోతున్నా మళ్ళీ నీకోసం పుడతానని. అది అలా జీవించిన జాతి, అలా జీవించాల్సిన జాతి. హాయ్ బ్రో అని ఐబ్రోలు ఎగరేసి ఉమ్ము వచ్చలో కలిపితే తినేసే ఇది కాదది. మారాలి, హిందువులు మాత్రమే మారాలి భూమి మీద. ఉంటే మారితే ఉంటాం, ఇలా కబుర్లు చెప్పి కహానీలు చెప్పి అన్నీ ఒకటే అంటే ఉండాం. రెండు ఇంకా కీలకమైన ప్రశ్నలు చివరిలో, మ్యాక్సిమం మీరు అన్నీ టచ్ చేశారు. రాధా మనోహర్ దాస్ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషించే సందర్భం సమీప భవిష్యత్తులో చూసే అవకాశం ఉందా? ఉంటే ఏ పార్టీ తరఫున? ఒక యోగి ఆదిత్యనాథ్ రాగలిగంగా లేదు, వై నాట్ రాధా మనోహర్ దాస్? ఆఫ్ కోర్స్ ఈ అంటే నేను అంటే ఎప్పుడో ఓ సందర్భంలో అన్నాను, నేను విశ్వామిత్రులో ఉండాలనుకుంటాను. అదేమిటి అన్నారు ఎవరు. విశ్వామిత్రుడు వెళ్తే దశరథుడు లేచి సింహాసనం ఇచ్చాడు, జనకుడు కూడా లేచి ఇచ్చాడు. నేను అన్నాను, ఎందుకు ఇచ్చారు? అంతకుముందు ఎవరితను? ఇతను కూడా ఒక రాజు. మామూలుగా నీలకమలో రాజకమలో వేస్తారు, సింహాసనం ఎవరుగా? ఇఫ్ యూ రిమైన్ జస్ట్ ఏ కింగ్. ఐ వాంట్ రిమైన్ సాధు అంతే. సాధువు పరిపాలించకూడదనే ఉంది. అది కాదు, సందర్భం చట్టసభల్లోకి ఎందుకు వెళ్ళకూడదు? బలివారు. నేను పిల్లలకి అదే చెప్తాను. నేను నా వ్యక్తిగతంగా నాకు ఆసక్తి లేదని చెప్తున్నాను తప్ప. యు హావ్ డన్ ఎ లాట్ టు ద సొసైటీ బై అవేకనింగ్, అండ్ వై డోంట్ యు ఎంటర్ ఇన్ టు ది సార్ కాలం నిర్ణయిస్తుంది అసెంబ్లీ. అది మీకు ఆ విషయం ఉందా? ప్రస్తుతం అలాంటి ఆలోచన ఏమీ లేవు. నాకు ప్రశాంతంగా ఉండాలి, నేను చదువుకోవాలి, బోల్డెన్ బుక్కులు ఉన్నాయి, నాకు అది ఒకటే విషయం ఉంది. సరే చాలా చోట్ల ఆశీర్వాదం ఇస్తా అంటే సంసారం నాకు వద్దన్నాను, చదువుకోవడానికి అడ్వాన్ని. సరే ఏదో రోజు హోమంలో చదువుకుంటాం. కానీ విషయం ఏంటంటే నేను పిల్లలకి ఏం చెప్తానంటే, గురూజీ మీరు ఇస్కాన్లో ప్రశాంతంగా హ్యాపీగా టైం టు టైం ఫుడ్ ఉండి రెస్ట్ ఉండి భజన కీర్తన రెస్పెక్ట్ అన్నీ ఉండే కదా. ఇప్పుడు మీకు ఒక్కరోజు ఫుడ్ విషయంలో ఇబ్బంది పడతారు, ప్రయాణాలు, ఇవి కాకపోలేని తిట్లు, సన్మానాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. ఇవన్నీ ఎందుకు వచ్చింది ప్రశాంతంగా అని అనిపిస్తుందా? అలాగే ఉండొచ్చు కదా, ఇలా ఇవన్నీ ఎందుకు తలనొప్పి అని అనిపిస్తుందా అని అన్నాడు. ఇప్పుడు చిన్నోడే అంటే నేను అన్నాను, నాకైతే చదువుకునే పిచ్చుంది, బోల్డ్ పుస్తకాలు చదవాలి. ఈ బాధ్యత ఎవరైనా తీసుకుంటే నేను ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టు ప్రశాంతంగా కూర్చుని చదువుకుంటాను. ఎవరైనా బాధ్యత కాడి బుధాన్ని ఎత్తుకుంటే. బట్ జాతిని చదివించే ఒక గొప్ప అవకాశం మీరు చట్టసభల్లోకి వెళ్తే అవకాశం ఉంటుంది కదా. సార్ వెన్ టైం కమ్స్ థింగ్స్ విల్ హ్యాపెన్. కాలం అన్నీ ఇస్తుంది సార్. కాలం అనుకూలించి మీరు అనుకున్నట్టు దైవం కూడా మీ పక్కనుండి మీరు చట్టసభల్లోకి వెళ్ళాలని ఆదేశిస్తే వస్తారా? దైవం ఆదేశిస్తే. మనం నేను మీకు ఇది కూడా పూర్తి చేస్తా, పూర్తి చేసాక అక్కడికి వెళ్దాం. సో వాడు అలా మాట్లాడుతూ, గురూజీ నేను కూడా ఐ వాంట్ టు జాయిన్ ఇన్
ఆశ్రమం అన్నాడు. మీ సలహా ఏంటన్నాడు. నేను అన్నాను నో, యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ ఆర్ యాజ్ ఎ పొలిటీషియన్ ఆర్ గ్రేట్ బ్యూరోక్రాట్, ఒక పొజిషన్ కదా, నువ్వు పొజిషన్కి వస్తే నువ్వు చాలామందిని ప్రభావితం చేస్తావు. చాలామంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ ఎన్ ఏ కలెక్టర్, నువ్వు కలెక్టర్ అయ్యావనుకో, నువ్వు రోజు బొట్టు పెడితే ఏమవుతుంది, ఇతరులు కూడా సారు పెట్టిండు నేను ఫాలో అవుతా. నువ్వు భౌతిక చదివితే సారు చదువుతున్నాడు. యజ్ఞదాచరతి శ్రేష్ఠ స్తత్తదేవే తరోజన. కాబట్టి నువ్వు పొజిషన్కి రా, 10 ఏళ్లలో పొజిషన్కి రా, 100,000 మందికి నువ్వు ఇన్స్పైర్ చేయడానికి బాగుంటుంది అని చెప్పాను. సో కాబట్టి అలాంటిదే నేను ఉపన్యాసంలో ఏం చెప్తానంటే, చర్చిలో వాళ్ళు స్పష్టంగా చెబుతారు మన మతం వాళ్ళకే ఓట్లు వేయాలని, మసీదులో అదే నడుస్తుంది. మసీదు చర్చి మీద గవర్నమెంట్ పెత్తనం లేదు, గుడి మీద రాజకీయ నాయకుల పెత్తనం ఉంది. పాలక మండలి పేరుతో ఎవరెవరినో తీసుకొచ్చి కూర్చోబెడతారు, వాళ్ళు అపాయింట్ చేసిన వాళ్ళు ఈవోలు అవి ఇవి. సో గుడిలోకి రాజకీయ నాయకులు వచ్చినప్పుడు గుడిలో ఉండే, గుడికి వెళ్ళి గుడి ద్వారా గవర్నమెంట్ని బతికిచ్చే హిందువు రాజకీయం ఎందుకు మాట్లాడకూడదు, రాజకీయం ఎందుకు చేయకూడదు, చేయకపోబట్టే కదా ఇదంతా. కాబట్టి బికమ్ ఏ పొలిటీషియన్స్. యోగి చేశాడు కదా, యోగి అది. దట్స్ వాట్. ఇప్పుడు కుంభమేళ ఏంటండి, వాటర్. మరి యోగి ఆయన దగ్గర ఉంది మ్యాటర్. 7,000 కోట్ల పెట్టుబడి, 2 లక్షల కోట్ల రాబడి. మ్యాటర్ ఉన్నోడు వాటర్తో కూడా అభివృద్ధి చేస్తాడు, మ్యాటర్ లేనోడు మ్యాటర్ ఉన్నా కూడా వాటర్లో కలుపుతాడు, దివాలా తీయిస్తాడు. ఎంత గొప్పదండి ఈ 2 రాష్ట్రాలు. ఎంత ఆధ్యాత్మికంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు, ఆర్థికంగా తీసుకెళ్ళచ్చు. ఇంకా మనం అప్పుల్లో ఎందుకు ఉండాలి? ఎన్ని రకాలుగా దీన్ని డెవలప్ చేయొచ్చు, ఎన్ని రకాలుగా అభివృద్ధిలోకి తీసుకెళ్ళచ్చు కదా. మనకు కాన్సెప్ట్ సమాజంలో చేతన నింపారు ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు. 2029కి ఏ కాన్స్టిట్యూన్సీ ఎంచుకున్నారు మీరు? నాకే ఆలోచన లేవు. ఆ సమయానికి కాలం నిర్ణయిస్తే చూద్దాం అంతే సార్. కానీ నేనైతే చెప్తా, ప్రతి హిందువు ఖచ్చితంగా రాజకీయం విషయంలో మీరు ఎంత ముందుకెళ్తే ముందుకెళ్ళండి. రాజకీయంగా అవకాశం ఉన్న ప్రతి ఓటు లీడర్ అవ్వండి. ఎందుకంటే మేము ఒక శ్లోకం చదువుకున్నాం 34 ఏళ్ల క్రితం. ఏమిటంటే, అమంతరం అక్షరం నాస్తి మూలమనౌషధం అయోగ్యో పురుషో నాస్తి యోజకస్తత్ర దుర్లభ. ప్రతి అక్షరం నీకు వాడడం వస్తే మంత్రం అవుతుంది. మొక్కల్లో నీకు తెలిస్తే అది ఔషధం అవుతుంది. ప్రతి వ్యక్తి ప్రయోజకుడు అవుతాడు నీకు వాడడం వస్తే, నీకు నేర్పడం వస్తే. యోజక స్తత్ర దుర్లభ. ప్రాబ్లం ఏంటి, లీడర్ లేదు. కాబట్టి ప్రజెంట్ హిందూ సొసైటీ నీడ్స్ లీడర్స్. ఇందాక విశ్వామిత్రుడి గురించి ప్రస్తావన చేశారు. తెల్లవారుజామునే రామలక్ష్మణుని నిద్రలేపి కౌసల్య సుప్రజారామ అని వాళ్ళకి దిశానిర్దేశం చేశాడు. రాజర్షి మహర్షి అయ్యాడు. మహర్షి అవసరమైతే తిరిగి కత్తి పట్టడానికో ఖడ్గం పట్టడానికో ముందుకు రావాలిగా. అవసరమైతే అవసరం ఏర్పడింది కదా, అందుకని రాధమ్మని అంటే నాకు వెంటనే రామాయణం గుర్తొస్తుంది. సింహాచల శాస్త్రి గారు, మేము రేపు శ్రీలంకలో కలుస్తాం, మేము కొంచెం ముందు వెళ్తాం, తర్వాత ఆయన వస్తారు. ఆయన అంటారు, అంటే విశ్వామిత్రుడు దశరథుడిని రామలక్ష్మణ్ పంపమని అంటే, ఆయన పంపడం అంటే సరే విడిచిపెట్టిన ఆయుధాలు మళ్ళీ చేపడతా, నాలో ఉన్న క్షాత్రాన్ని బయటదిస్తా అని గుమ్మం దాకా వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ వశిష్ఠుడితో చెప్పించి అలాగా. కాబట్టి సందర్భం. సో చిట్ట చివరి ప్రశ్న, సందర్భం. సరే, మీరు కొన్నాళ్ళు విరామం ప్రకటించారు రాజకీయాల కోసం అని చెప్పి, కాలం నిర్ణయిస్తే వస్తానంటున్నారు. ఈ లోపల కాలం నిర్ణయించి ఆల్రెడీ ఈ తెలుగు రాష్ట్రాల రాజకీయ రణక్షేత్రంలోకి వచ్చేసాడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం.
మరి ఆ రాముడికి దిశానిర్దేశం చేస్తారా? సార్ ఏదైనా గివ్ వెన్ దే ఆస్క్ కదా. నేను చెప్పాను మీతో, నేను జ్యువెలరీ షాప్ లాగా లేదంటే ఒక సూపర్ బజార్ లాగా మీ దగ్గరకు వచ్చి తీసుకెళ్ళాలి. అంతే సార్. ఎవరైనా పర్వాలేదు, మనం మంచి చెబుతాం, బాగుండాలని కోరుకుంటాం. చివరికి ఇప్పుడు నేను ఏదైతే వ్యతిరేకిస్తున్నానో ఎడారి మతాలు, వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటా. ఎందుకంటే సనాతన ధర్మం అదే నేర్పింది. ఆరాధనా విధానం ఎవరిష్టం వాళ్ళది. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాడు చెప్పింది మేము చేయాలి అంటాడు, దాన్ని మనం వ్యతిరేకిస్తాం. ఇప్పుడు యాజ్ ఏ హిందూ నేను మీరు చెప్పగలం, నేను నమ్మే రాముణ్ణి, కృష్ణుని, శివుణ్ణి ఇతరులు పూజించకపోయినా మాకు అభ్యంతరం లేదు అని. ఒకసారి మసీదులో చర్చిలో ఇలా చెప్పమండి, ప్రపంచ శాంతి ఎందుకు రాదు? అవుదా? అవుదా? పాకిస్తాన్ పుడుతుందా? బంగ్లాదేశ్ పుడుతుందా? కాబట్టి నేను చెబుతా, పాషండ మతములు నశించుగాక, మూర్ఖ మతములు నశించుగాక, అజ్ఞాన మతములు నశించుగాక, అవినీతి మతములు నశించుగాక, అధర్మ మతములు నశించుగాక, దయాహీన మతములు నశించుగాక. కాబట్టి ప్రపంచంలో చిన్నప్పుడు పాట ఉందిగా, మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం. కాబట్టి మనకి అబ్దుల్ కలాంని ఎందుకు నెత్తిన పెట్టుకుంటామండి? హీజ్ నాట్ మతవాది, ఇది హితవాది. ఎందుకు? 10 మంది మేలు కోరే కదా. వీ వాంట్ అబ్దుల్ కలాం, నాట్ అబి సలేం. వీ వాంట్ బిస్మిల్లా ఖాన్, నాట్ బిన్ లాడెన్. మొన్న షఫీ గారు చెప్తున్నారు, ఇంకో వీడియో మళ్ళీ ఎప్పుడో పెడతాం. వాజ్పేయి గారు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళారు, హోటల్ పేరు కనిష్క. అదేమిటా ముస్లిం కంట్రీ కదా, ఈ పేరు ఉందేంటి అని అడిగారట. సార్ మా పూర్వీకులు వాళ్ళే సార్, మా మూలం అదే సార్. నేను ఇంకోటి అదే వాజ్పేయి గారిని చెప్పాను. ఈయన బాలి వెళ్ళారు, అక్కడ ఒక అమ్మాయి పేరు సీత. ఈయన వెళ్ళిన దేనికి రామలీలా ఉత్సవాలు 42 రోజులు. ముస్లిం కంట్రీ కదా, రామలీలా ఉత్సవాలు ఏంటి అంటే వాళ్ళు చెప్పారు, సార్ మా మతం మారింది, గతం మారలేదు సార్. మా పూర్వీకులు రాముడికి సంబంధించిన వాళ్ళు. అలాగే ఇక్కడుండే ముస్లిం, క్రిస్టియన్స్ అందరూ ఇక్కడ వాళ్ళకి పుట్టిన వాళ్ళే, ఇక్కడి వాళ్ళే. వాళ్ళ మనసులో ఏవో అయ్యి అలా పక్కకి వెళ్ళారు. కానీ మనం బాధపడే విషయం ఏంటంటే, వాళ్ళు మన బాధ పెట్టే విషయం ఏంటంటే, ఇప్పుడు నేను వేడి నీళ్ళు తాగుతున్నాను సార్. ఇక వాసుదేవన నువ్వు కూడా మెల్టన్ కొనుక్కుని వేడి నీళ్ళు తాగాలి, అర్థమైందా? లేకపోతే నరకానికి వెళ్ళిపోతావు నువ్వు. దీన్ని ఏమంటారు సార్? దీని పేరేంటి? గోండాయిజం. సో గాడ్ పేరుతో ఈ గోండాయిజం ఈ భూమి మీద ఆగాలి. రైట్, థ్యాంక్ యూ రాధామనోహర్. భారత్ మాతాకి జై. సర్వే జన సుఖినో భవంతు. సో చూసాం కదా, రాధామనోహర్ దాస్జీ ఫైనల్గా చెప్పింది ఏంటంటే, విశ్వామిత్రుడు అవసరమైతే తిరిగి క్షాత్రంలోకి వెళ్తాడు. ఆ అవసరం బహుశా ఆయనకి 4-5 ఏళ్ళలో పడుతుందేమో. ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్. ఆ దిశగా ఆయన అడుగులేస్తారేమో, మరో యోగి ఆదిత్యనాథ్ అవుతారేమో, చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ.